అంటే 75 సంవత్సరాల వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో దాదాపు అతనికి దేవుడు వాగ్దానం నెరవేర్చిన వరకు అనేకమైన శోధనలు కూడా అబ్రహాం గారు ప్రయాణం చేశారు. ఆయన మొదటి ప్రయాణంలో చూస్తే మొదట అలా భార్య అబ్రహాం గారిని పాటు చేసింది. అనుకుంటారు. అతను యథార్థంగా బ్రతికాడు. అబ్రహాము ఎప్పుడు కూడా ఆయన విశ్వాస వీరుడు. ఆయన ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ లేకుండా బ్రతికాడు. కానీ ఆ భార్య ఐగుప్తు దాసులైన ఆకలి తీసుకొచ్చి నా కొరకు ఏడుగురు దొరికి అన్నారు. ఎందుకు? నా బిడ్డ కావాలి. సరే, భార్య వాటిని విని వెళ్ళాడు. 86 సంవత్సరాల వయసులో అబ్రహాం గారికి ఒక కుమారుడు పుట్టాడు. అతడే ఇస్మాయిల్. ఈరోజు ఇస్మాయిల్ సంతానంగా పిలువబడుతున్న అరబిక్ అంటే మొదట క్రైస్తవులు మొదటి స్థానంలో ఉండే జనాంగంలో రెండో స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాంగము ముస్లిమ్స్. వీరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంతానాభివృద్ధి కలిగారు అని చెప్పడం వరకు మీకు ఈ వాక్యం చెప్తున్నాం. ఎప్పుడు అంటే ఆయన పిలవలేదు, ఇస్మాయిల్ పుట్టాడు. తర్వాత 99 సంవత్సరాల వయసు వచ్చింది. 100 సంవత్సరంలో అడుగు పెడుతున్న అబ్రహాముకు దేవుడు పిలిచాడు.